వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుక్కు వ్లాగ్. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి సమోసా షేప్ పూరి. సమోసా షేప్లో పూరి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక కప్పు పూరి పిండి తీసుకొని దానికి సరిపడా వాటర్ తీసుకోవాలి. పూరి పిండిలో చిటికెడు సాల్ట్ వేసి పూరీలు ఎలా చేసుకుంటామో అంత కన్సిస్టెన్సీలో వాటర్ వేసుకొని పిండిని తడిపి పక్కన పెట్టుకోవాలి. మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చపాతీ కర్రతో ఇలా చేసి పెట్టుకోవాలి. చేసుకున్న తర్వాత నైఫ్తో కానీ గర్జల స్పూన్తో కానీ మనం ఇలా చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే సమోసా షేప్ వస్తాయి. ఇలా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న పూరీలన్నీ ఇలా డీప్ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మంచిగా బ్రౌన్ కలర్లో పప్పుతో అయినా తినొచ్చు, ఆలు కుర్మాతో అయినా చాలా బాగుంటుంది. ఎవ్రీ టైం ఇలా పర్ఫెక్ట్గా పూరి చేయరాని వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు. ఇలా చాలా బాగా చేసుకోవచ్చు. మేమైతే ఇంట్లో ఎవ్రీ టైం పిల్లల కోసం ఇష్టమని ఇలానే చేస్తుంటాం. మా మమ్మీ అయితే చాలా బాగా చేస్తుంది మా పిల్లల కోసం. కుర్మాతో అయినా బాగుంటుంది. ఇలా మీరు కూడా ట్రై చేసుకొని ఎలా ఉందో చెప్పండి. మీరు కూడా ట్రై చేసి ఎవ్రీ టైం ఇలానే చేసుకుంటాం మేమైతే. మీరు కూడా ఒకసారి ట్రై చేసుకొని ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. మేమైతే ఈరోజు పెసరపప్పుతో తిన్నాము. మా బాబు అయినా పాప అయినా చాలా ఇష్టంగా తిన్నారు. సో మీరు కూడా మీ పిల్లలకి ఇలా స్నాక్స్ చేసి పెట్టి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.